ఎన్ని రోజులు అవుతుందండి అది? నాటేసి నెల దాటింది. నెల దాటిందా? పొలం చౌడు ఉంటుందిగా. సుద్దమూర్తిది సుధమూడు సైడ్ చౌడు కూడా ఉంటుంటుంది బాగా. కింద ఇట్లా తెల్ల తెల్లగా లేచింది పైన అంతా. అదంతా చౌడు ప్రభావం ఉంటుందన్న. నువ్వు ఒకసారి దీన్ని సాయిల్ టెస్టింగ్ చేపి పంట కోసినాక ఎండాకాలంలో మట్టి పరీక్ష చేస్తారు. చేపించాక దీనికి పొలానికి ఏది కావాలో అది వాడాలి. అట్లా వాడితే బాగుంటుంది. వాళ్ళు ఇంకోటి పొలాన్ని కూడా మిర్రలు వంపులు ఉన్నాయి కదా, అక్కడ మిర్ర మీదనేమో మొత్తం ఇట్లా ఎర్రగా అయిపోయింది. ఇట్లా వంపులనేమో కొంచెం వాటర్ ఉన్నాయి కదా, వాటర్ ఉన్న కానీ కొంచెం మంచిగా ఉంది. ఇట్లా మిర్రల కాడ మొత్తం చచ్చిపోయింది మొత్తం వాడ మొక్క. ఇట్లా నేలంటే కొంచెం కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది. జింకు లోపం అయితే బరాబర్ అయితే ఉందన్న. జింకు స్ప్రే కొడదాం, కాల్షియం ప్లస్ జింకు రెండు స్ప్రే కొడితే సెట్ అవుతుంది. యూరియా ఎన్ని రోజులు అవుతుందన్నా? ఒక 10 రోజులు అయిందా? 2020 ప్లస్ మళ్ళీ యూరియా కలిపిరా? దీనికి ఫస్ట్ స్ప్రే కొట్టానా? దీనికి స్ప్రే కొడితే సెట్ అవుతుంది. ఇంకా లేకపోతే మాత్రం ఉన్న కర్రల వరకే వస్తాయి, ఇంత పెద్దగా రాదు. మళ్ళీ కొట్టి మందులు కూడా ఏం చల్లాలి? యూరియా వెళ్దాం సరిపోతుంది ఎక్కువ మొత్తిగా. ఇప్పుడు దీంట్లో వానకాలం ప్లస్ వాషింగ్ 2 పంటలు పెడతామన్నా? ఒక్క పంట పెడతాం? 2 పంటలు అంటే ప్రతి సంవత్సరం 2 పంటలు పెడతాం అన్నమాట. ఇది మనం అక్కడక్కడ చూస్తానా ఈ గ్యాబులు మొత్తం అసలు కర్ర లేకుండా మొత్తానికి చనిపోయింది చూడండి ఇక్కడ. ఇది బాగా ఏంటంటే కాల్షియం లోపం అన్నట్లుంటే మొక్క ఏంటంటే కాల్షియం లోపం. మొక్కకి ఇంకా జింకు లోపం కూడా బాగా అనిపిస్తుంది. ఈ కిందంగా కనపడే ఆకులనే కానీ తుప్పు మరకలు అండి ఇట్లా, ఈ తుప్పు మరకలు మొత్తం జింకు లోపం అన్నమాట. అంతా జింకు లోపం ఉన్నప్పుడు మొక్క భూమికి ఎలాంటి పోషకాలు తీసుకోదు. సరే మనం అడుగు మందు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, పిలక మందులు కావచ్చు, ఏది చల్లినా కానీ తీసుకోదన్నమాట మొక్క. ఇక పెట్టిన కర్ర పెట్టినట్టు ఇట్లా ఉంటుంది అన్నమాట. పెద్దగా డెవలప్ కాదు కర్ర. ఫస్ట్ దీనికి జింకు లోపం పోవాలి. జింకు లోపం పోతేనే మొక్క ఎలాంటి పోషకాలైనా గ్రహిస్తుంది. అప్పటి వరకు తీసుకోదు. ఇట్లనే ఇప్పుడు డల్గా ఉంటుంది అన్నమాట మొత్తం. ఇప్పుడు కిందంగా కనిపించే ఆకులు మొత్తం జింకు లోపేమన్నా అవన్నీ. దీనికి ఫస్ట్ జింకు స్ప్రే కొడదాము. స్ప్రే కొట్టిన తర్వాత మళ్ళీ కొంచెం యూరియా వెళ్దాం. ఇంకా అప్పుడు ఆటోమేటిక్గా చిన్న కర్ర పెద్ద కర్ర అన్నీ కూడా పికప్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చాలా వరకు కర్రలు చనిపోయినాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే లేబర్ కూడా చాలా దూరం వేసారు కన్నా. ఇట్లుంది అనుకో, మనం పెట్టిన పెట్టుబడులకు వెళ్ళాలంటే వెళ్ళవు. కర్రలే చనిపోయినాయి మొత్తం. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇట్లా పెట్టెలు దొక్కినట్టే అవుతుంది కానీ అది కర్రనే అసలు భూమికి వెళ్ళి మొత్తం చనిపోయింది అన్నమాట. అది పికప్ అవుతుంది అన్న, ఏం కాదు, దీన్ని పికప్ చేద్దాం, ప్రాబ్లం లేదు.